two, three, four, five. One, two, three, four, five. Relax. One, two, three, four, five. Reverse. Five, four, three, two, one. One, two, four, five. Relax. Get ready. Roll the pin. One, two, three, four, five. Reverse. Five, four, three, two, one. One, two, three, four, five. One, two, three, four, five. Relax. Now, neck up and down. One, two, three, four, five. Left hand. One, two, three, four, five. Rotation. One, two, three, four, five. Reverse. Five, four, three, two, one. Relax. Right. So get up. ఈరోజు సూర్య నమస్కారాలు చేద్దాం. సాధారణంగా సంధ్యాలు ఇస్తారు. మనం అలా చేద్దాం. Get ready. One, two, three, four, five. Right. One, two, three, four, five. One, two, three, four, five. Zero. Five, four, three, two, one. Knee bend. One, two, three, four, five. Right. One, two, three, four, five. One, two, three, four, five. Relax. Now, roll and go back. Roll and go back. One, two, three, four, five. Relax. Stretch your hands. ఈ చేతి మీద ఈ చేతి మీద One, two, three, four. Relax. ఈ చేతి One, two, three, four, five. Relax. Twist. Turn to your right, left,
Relax. Now, left side. One, two, three, four, five. Right. One, two, three, four, five. Back. One, three, four, five. Inka good. One, two, four, five. Relax. Right. We'll start Surya Namaskaras. Right. Great. Right. Okay. కనబడుతుంది కదా? Yes. So we'll start with mantras. మనం ఇంతవరకు మంత్రాలు చెప్పలేదు. మంత్రాలు చెప్పకుండానే మొదలెట్టాము. We start with mantras. Right? Now, get ready. One is five. One. Om Ram Mitraya Namaha. అలా చేస్తాం. Right? 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. Get ready. 1. Om Hrim Ravaye Namaha. 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. Relax. ఎంత వీలైతే అంతే చేయండి. Now, get ready. 1. Om Room Suryaya Namaha. Inhale 1, 2. Exhale 3. Inhale 4. Exhale 5. Exhale చేసాం. Stop breathing. 6. Inhale 7. Exhale 8. Inhale 9. Exhale 10. Inhale. Exhale. Relax. Relax. Now get ready.
1. Om Raim Bhanave Namaha. 2. 3. 4. 5. 6. 7. 8. 9. 10. 11. 12. Relax. Get ready? 1. Om Raum Pushne Namaha. Inhale. 2. Exhale. 3. Inhale. 4. Exhale. 5. Exhale చేసాం. Stop breathing. 6. Inhale. 7. Exhale. 8. 9. Inhale. Exhale. Inhale. Exhale. Relax. So this is neither speed nor slow. స్పీడ్ కాదు, స్లో కాదు. స్లో అంటే ఇంకా స్లోగా చేయాలి, స్పీడ్ అంటే ఇంకొద్ది స్పీడ్గా చేస్తారు. ఇన్ బిట్వీన్. సో వి కాల్ ఇట్ యాజ్ లెవెల్ 1. నా ఎట్లడి ఎన్ని వీలైతే అన్నీ చేయండి. ఎక్కువ చేసి కాళ్ళు నొప్పులు చేతుల నొప్పులు తెచ్చుకోవాలి. రైట్? ఇన్హేల్. 1. ఎక్స్హేల్. ఇన్హేల్ ఎక్స్హేల్ అయిపోయింది. ఓం రహ పూష్ణే నమః. ఇన్హేల్ ఎక్స్హేల్ అయిపోయింది. మళ్ళీ ఇప్పుడు ఇన్హేల్ చేస్తున్నాం. చూడండి ఈ స్టెప్ లో బ్రీతింగ్ తెలియాలి మనకి. ఇలా ఉన్నాము, ఇన్హేల్ చేసాము, ఇక్కడికి ఇన్హేల్ చేసాము, ఇక్కడ వచ్చినప్పుడు ఎక్స్హేల్ చేసాము. ఎక్స్హేల్ చేసినప్పుడు మంత్రం చెప్పాం. నా ఎక్స్హేల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నార్మల్ బ్రీతింగ్ తీసుకోవచ్చు, ఊపిరి వదిలేయచ్చు. ఎక్కువసేపు ఉన్నాం ఇక్కడ. ఊపిరి తీసుకుంటాము, వదులుతాం. నా పైనకి వస్తున్నప్పుడు ఇన్హేల్ ఇలా వస్తారు, ఇలా వస్తారు. అంటే కింద ఇలా ఉన్న చేతులు ఏం చేస్తున్నామా, కిందికి చేసి ఇలా తీసుకొని వచ్చి పైన సపరేట్ చేస్తున్నాం. అలా చేయొచ్చు, లేక ఇలా తీసుకొని వచ్చి సపరేట్ చేయొచ్చు. సాధారణంగా ఇది చేస్తారు, ఇలా చేస్తారు. ఎలా చేసినా పర్వాలేదు. అవర్ ఐడియా ఈస్ టు రైట్ ది హ్యాండ్స్. రైట్? సో దిస్ ఈస్ 1. ఇన్హేల్ ఎక్స్హేల్ అయిపోయింది. మళ్ళీ ఇన్హేల్, exhale. Inhale. Exhale. ఇక్కడ ఎక్సేల్ అయిపోయింది. ఎక్కువసేపు ఉంటే నార్మల్ బ్రీతింగ్. ఊపిరి తీసుకోవచ్చు, వదలవచ్చు. ఊపిరి ఇన్హేల్, ఎక్సేల్.
ఇప్పుడు ఎగ్జేల్ అయిపోయిన తర్వాత స్టాప్ బ్రీతింగ్ అండ్ ఇది ఈ పొజిషన్ లో స్టాప్ బ్రీతింగ్. నా ఇన్హేల్ చేసాం, ఎక్కువసేపు ఉంటున్నాం. సో బ్రీతింగ్ షుడ్ బి నార్మల్, అంటే ఇన్హేల్ ఎగ్జేల్ చేయొచ్చు, ఎక్కువసేపు ఉన్నాం నా. కానీ ఇప్పుడు బయట ఇట్లా పొజిషన్ మళ్ళీ మారుతున్నప్పుడు మాత్రం ఎగ్జేల్ చేస్తే ఇలా వచ్చాం. ఎగ్జేల్, మళ్ళీ ఇన్హేల్, ఎగ్జేల్, ఇన్హేల్, ఎగ్జేల్. రిలాక్స్ అంటే ఒక స్టెప్ లో ఇన్హేల్ చేస్తాం, ఇంకో స్టెప్ లో ఎగ్జేల్ చేస్తాం. పర్వతాసన టు అష్టాంగాసన వచ్చినప్పుడు మాత్రం స్టాప్ బ్రీతింగ్, అదొక స్టెప్. సో దాట్స్ ఆర్ఐఏ. ఇవి సూర్య నమస్కారాలు అన్నాం. చిన్న వేరియేషన్ తో చేస్తాం, చిన్న వేరియేషన్ తో. గెట్ రెడీ. 1 ఓం రూమ్. ఎంతవరకు యారయ్య కదా, మిత్ర రవి సూర్య భావన కదా పుష్ణే నమః అయిపోయాయి. హిరణ్య గర్భాయ 2 3 4 5 లో ఇది 5 లో ఇక్కడ, అలానే వెనక్కి 5 లో, మళ్ళీ ఇక్కడికి 5 లోనే, అన్ని 5 లోనే. 6 7 8 9 10. నంబర్ ఏదో మిస్ అయింది మరి. మళ్ళీ 11 దీంట్లోనే 11 12 13 14. Relax. Now get ready. 1 Om Hrim Mariche Namaha. 2 Hasta Uttanasana. 3 Pada Hastasana. 4 Ashwasancharanasana. 5 దీంట్లోనే చంద్ర నమస్కారం, చంద్ర నమస్కారం అంటారు, లేక అర్ధ చంద్ర నమస్కారం అంటారు. అర్ధ చంద్ర నమస్కారాలు, చంద్ర నమస్కారాలు ఏదైనా పర్వాలేదు. తర్వాత దీంట్లోనే 5 లోనే 6 పర్వతాసన్, 6 పర్వతాసన్. ఇక్కడ ఎగ్జైల్, స్టాప్ బ్రీతింగ్. 7 Ashtangasana. So in Ashtangasana, breath retention. 8 inhale. 8 inhale. Bhujangasana. 9 exhale. Parvatasana. 10 Ashwasanchalanasana. 11 Hasta Uttanasana. Ardha Namaskar, Namaskar. చేతులు మాక్సిమం వెనక్కి వెళ్ళి, తల కూడా వీలైతే తల కూడా వెనక్కి, రైట్ ఇటు. 12 పాదహస్తాసన. 13 హస్త ఉత్తానాసన. 14 నమస్కారాసన. రిలాక్స్, చంద్ర నమస్కారం.
గెట్ రెడీ. ఎన్ని వీలైతే అన్ని చేయండి, ఇబ్బంది పడకండి. నా 1 ఓం రూం ఆదిత్యాయ నమః. 2 హస్త ఉత్తానాసన్. 3 పాద హస్తాసన్. 4 అశ్వ సంచలనాసన్. 5 చంద్ర నమస్కార్. అలానే వెనక్కి కూడా 5 లోనే చంద్ర నమస్కార్. 6 పర్వతాసన్. 7 అష్టాంగాసన్. 8 భుజంగాసన్. 9 పర్వతాసన్. 10 అశ్వ సంచలనాసన్. 11 చంద్ర నమస్కార్. దీంట్లోనే 11 లోనే ఇది. 12 పాదహస్తాసన్. 13 హస్త ఉత్తానాసన్. 14 నమస్కారాసన్. రిలాక్స్. Now, get ready. Next one. 1 ఓం రైం సావిత్రయే నమః. 2 3 4 5 6 7 8 9 10 స్ట్రెచ్. ఈ కాళ్ళు ముందు కాళ్ళు వెనక కాళ్ళు బాగా స్ట్రెచ్ చేయాలి. 12 13 14 రిలాక్స్. అంటే సూర్య నమస్కారాలు 6, చంద్ర నమస్కారాలు 4, 10 చేసాం. ఇంకొక 2 చిన్న వేరియేషన్ తో చేస్తాం. ఈ 2 ఇవన్నీ సూర్య నమస్కారాల్లోనే. 2 వేరియేషన్ ఏంటో చూద్దాం. Now, get ready. 1 ఓం రౌం అర్కాయ నమః. 2 3 4 5 ఇది చేసాం ఇంతకుముందు 5 లో. ఇదే 5 లో ఇంతకుముందు ఎనికి తెలియాలి. ఆ ఎనికి తిరగడం కూడా చేస్తాం. తర్వాత సైడ్ కి కూడా ఇలా వచ్చి చేతులు ఇలా పెట్టేసి రైట్ సైడ్, ఇది రైట్ సైడ్. అలానే లెఫ్ట్ సైడ్, ఇది. అంటే రైట్ లెఫ్ట్ ఎక్స్ట్రా చేసాం దీంట్లో. రైట్. నెక్స్ట్ పర్వతాసన్. మళ్ళీ అష్టాంగాసన్, భుజంగాసన్,
Parvatasana. Right leg forward. Ashwasancharanasana. ఈ కాల్ని ముందున్నది వెనుకున్నది మాక్సిమం ముందుకి వెనక్కి స్ట్రెచ్. మళ్ళీ చంద్ర నమస్కారాలు ఇలా చేసిన రైట్. ఇప్పుడు లెఫ్ట్ హ్యాండ్ లెఫ్ట్ సైడ్ ఇలా ఇలా ఎంత వీలైతే అలానే రైట్ సైడ్. రైట్ నౌ పాద హస్తాసన్. హస్త ఉత్తానాసన్. నమస్కారాసన్. రిలాక్స్. సో 11 అయ్యాయి. లాస్ట్ వన్ ఇంకొకటి. Now, last one. Right. Get ready. ఇంతవరకు చేసింది ఎలా చేసేమో మనకు ఐడియా ఉంది. సో దిస్ ఈస్ నైదర్ స్పీడ్ నార్ స్లో. అంటే స్పీడ్ గా చేయలేదు మనం, అలా అని చెప్పి స్లోగా చేయలేదు. స్పీడ్ గా చేస్తే లెవెల్ 0. ఇప్పుడు ఈ విధంగా చేస్తే లెవెల్ 1. ఇప్పుడు లెవెల్ 2 వెళ్తాం. లెవెల్ 2 అంటే స్లోగా వెళ్తాం. ఒకటి స్పీడ్, ఇంకోటి నైదర్ స్పీడ్ నార్ స్లో, ఇంకోటి స్లో. ఇప్పుడు చేసేది స్లో. రైట్. విల్ ట్రై టు డూ దట్. 1. ఓం రహ భాస్కరాయ నమః. నిలబడ్డప్పుడు కాళ్ళని ప్రెస్ చేయండి. అంటే ఈ హీల్స్, ఈ టోస్ ఉన్నాయి కదా, టోస్ ఇలా, అలానే హీల్స్ ఇలా. అంటే ఏమవుతుంది, మొత్తం పాదము భూమికి బాగా ప్రెస్ చేయండి. ప్రెస్ ఇట్. మనం సాధారణంగా ఇలా నిలబడుతున్నాం, మనం ఏం ప్రెస్ చేయట్లే. బట్ ప్రెస్ ఇట్, ప్రెస్ టు ద గ్రౌండ్. భూమికి ప్రెస్ చేయండి. పాదాలు మొత్తం ప్రెస్ చేయండి. రైట్. దిస్ ఇస్ ద లాస్ట్ రౌండ్. నెమ్మదిగా చేస్తున్నాం. 2, 3. నెమ్మదిగా. 4. లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్. 4. లెఫ్ట్ లెగ్ బ్యాక్వర్డ్. నెమ్మదిగా. 5. Very slowly. 6. 7. 8. 9. 10. 11. 12. 13. 14. Relax. లైన్ శవాసన్ 12 చేసాము. శవాసనకు వచ్చేయండి. శవాసనలో పడుకోండి. రిలాక్స్ ఇన్ శవాసన్. Relax in Shavasana.
relax. Now, observe your body. పడుకోవాలి, కూర్చోవద్దు. Please relax in Shavasana. Relax. Now, observe your body, which is lying on the floor. Without any physical movement. Try not to move your body for some time. If it is essential, if it is needed, do it. ఒకవేళ అవసరం ఉంటే, అత్యవసరం ఉంటే బాడీని కదపండి, లేకపోతే కదపక్కర్లేదు. డోంట్ మూవ్ యువర్ బాడీ. అడ్జస్ట్ యువర్ డ్రెస్సెస్, అడ్జస్ట్ యువర్ పోస్చర్. రిలాక్స్. Now, observe your breathing. Observe your breathing. Your total feet are relaxing. Your total feet are relaxed. Your knees, thighs, hip joint, total legs are relaxed. Relax. Now, your back, total back, lower back, middle back, upper back, your total back is relaxed. Mahesh, పడుకోవాలి. You should relax in Shavasana. Don't sit. Relax. Your body is relaxing. Total body. Your head, back of the head, forehead, total head, chest, abdomen, total body is relaxed. Observe your body, which is lying on the floor without any physical movement and totally relaxed. Totally relaxed. Now count your breath. Count your inhalation. Count your exhalation. From 1 to 10 and back from 10 to 1. Now, get ready for the prayer. Don't get up. Don't open your eyes. కళ్ళు తీయొద్దు. పడుకొనే ఉండాలి. Mentally, మనస్సులోని అదే పొజిషన్లో. Ready for the prayer. 3 సార్లు ఓంకారం అనుకోవాలి. ఇప్పుడు చెప్పింది వినాలి. ఓం
ब्रह्मा गुरु विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ओम सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। Rub your palms. పడుకున్న దగ్గరే upright your eyes. హరి ఓం తత్సత్ చెప్పండి, హరి ఓం తత్సత్ అని. అప్పుడు టర్న్ టు యువర్ లెఫ్ట్ సైడ్, నెమ్మదిగా లేచి కూర్చోండి. కూర్చున్న తర్వాత మళ్ళీ రబ్ చేసుకొని కళ్ళకు అద్దుకున్న తర్వాత అప్పుడు కళ్ళు ఓపెన్ చేయాలి. అంతవరకు చేయొద్దు, అంతవరకు చేయొద్దు. Come on, get up and sit down. Right. So we'll go to the next step. Right. So that asanas మనం చేసింది ఒకటి మళ్ళీ గుర్తు పెట్టుకోండి. ఎనీథింగ్ వాట్ ఎవర్ యు డూ స్పీడ్ గా చేస్తే దట్ ఈస్ లెవెల్ 0. దట్ ఇస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఆసన. స్లో కాదు, స్పీడ్ కాదు. ఇప్పుడు మనం చేసాం. సో వెరీ ఫాస్ట్ లెవెల్ 0. ఇప్పుడు మనం చేసాం సూర్య నమస్కారం. దట్ ఈస్ నైదర్ స్పీడ్ నాట్ స్లో. దట్ ఈస్ లెవెల్ 1. నెక్స్ట్ స్లోగా చేసాం, లాస్ట్ ఒక్కటే స్లోగా చేసాం. దట్ ఈస్ లెవెల్ 2. రైట్. ఇప్పుడు ఒక్కొక్క పొజిషన్ లో 10 సార్లు 10 లెక్క పెట్టేంత వరకు ఆగుతాం. ఒక్కొక్క పొజిషన్ లో 10 లెక్క పెట్టేంత వరకు ఆగుతాం. అంటే నమస్కార ఆసన అన్నాం, ఇక్కడ ఇలానే ఎంతసేపు ఆగాలి? 1 2 3 4 5 6 7 8 9 10 అంటే 10 సెకండ్స్ ఆగాము అనుకుందాం. కొద్దిసేపు ఆగాం. అలానే నెక్స్ట్ స్టెప్ హస్త ఉత్తానాసనం. మళ్ళీ ఇక్కడ 10 సెకండ్స్. పాదహస్తాసనం 10 సెకండ్స్. అంటే ఇంతకు ముందుకి ఇప్పటికి తేడా ఏంటి? ఒకటి వెరీ ఫాస్ట్, అనదర్ వన్ ఈస్ నైదర్ స్లో నార్ ఫాస్ట్, అండ్ థర్డ్ వన్ ఈస్ స్లో, ఫోర్త్ వన్ ఈస్ మనము కొద్దిసేపు ఆ పొజిషన్ లో ఉంటున్నాము. వీఆర్ మెయింటైనింగ్ ద పొజిషన్ ఫర్ సమ్ టైమ్. మెయింటైనింగ్ ద పొజిషన్ ఎంతసేపు ఉండాలి? దిస్ ఈస్ ద 4th స్టెప్. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు భుజంగాసనం చేసాం. ఈ భుజంగాసనం ఇలా చేసాం. మనం భుజంగాసనం చేయగానే మళ్ళీ ఏం చేస్తున్నాము? మళ్ళీ పర్వతాసనం, మళ్ళీ అశ్వసంచలనాసనం చేస్తున్నాం. అలా కాకుండా సపోజ్ ఇన్ ద భుజంగాసనం ఇలా కొద్దిసేపు ఉన్నాం. మనం ఎంత? 10 లెక్క పెడుతున్నాం. 1 2 3 4 5 6 7 8 9 10 అన్నాం. సో ఇలా కనీసము 3 నిమిషాలు ఉండే ప్రయత్నము చేయాలి. మనం 10 సెకండ్స్ తో మొదలెట్టాం. సో ఇంక్రీజ్ ద మెయింటెనెన్స్ ఆఫ్ ద ఆసన. అంటే ఆసనాలో ఎక్కువసేపు మెయింటైన్ చేసే ప్రయత్నం చేయాలి. దిస్ ఈస్ ద 4th స్టెప్. ఎనీ ఆసన టు గెట్ ద బెనిఫిట్ వీ షుడ్ హ్యావ్ 3 minutes ఇన్ దట్. 3 minutes. మొదటే చెప్పలేదు ఇదంతా, నెల తర్వాత ఇప్పుడు చెప్తున్నాం 3 నిమిషాలు ఉండాలి. సో ఇప్పుడు ఇది చేస్తే బ్యాక్ పెయిన్ కి మంచిది అన్నాం. అంటే ఇది అట్లా ఎంతసేపు ఉండాలి? మనం 3 minutes ఉండాలి. 3 minutes స్ట్రెచ్ చెయ్యొద్దు. 3 minutes ఒక్కసారి చేస్తే ఏమవుతుంది? లేని నడుము నొప్పి, కడుపు నొప్పి, ఇంకా వేరే నొప్పులు మొదలవుతాయి. 3 నిమిషాలు ఉండొద్దు. మనం ఎంత చేస్తున్నాం? 10 seconds. సో ఆఫ్టర్ 1 week ఆర్ యాజ్ పర్ యువర్ కన్వీనియన్స్, యాజ్ పర్ యువర్ బాడీ రిక్వైర్మెంట్స్ 20 seconds చేస్తాం. 20 seconds.
Then 30 seconds after 1 week. After 1 month, we reach for 1 minute. No problem. After 6 months, you go for 3 minutes. After 6 months, no problem. Time to calculate పెట్టుకోకండి. ఈ రోజు చేశాను రేపు ఇంకా 20, 30, 40 అని బాధపడొద్దు. That unnecessary creates problem. So very slowly it has to go up. 3 minutes. రైట్, ఇలా చేసాం, ఇలా ఎక్కువసేపు చేసాం మనం. సో 3 minutes వరకు ఉండే ప్రయత్నం చేస్తున్నాము. రైట్, దాని తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి? 3 minutes చేసినప్పుడు మనం ఏం చేయాలి? 3 నిమిషాలు ఏం చేయాలి? యు రిలాక్స్ ఇన్ ద ఆసనాస్. సూర్య నమస్కారాలు చేసిన తర్వాత పడుకున్నప్పుడు మనం హాయిగా అనిపించింది కదా, లైక్ దట్ యూ షుడ్ ఫీల్ ఇన్ ద ఆసన. ఆ ఫీలింగ్ రావాలి, అప్పుడు యు ఆర్ పర్ఫెక్ట్ విత్ దట్ ఆసన. యు ఆర్ రిలాక్సింగ్ ఇన్ ద ఆసన ఇట్ సెల్ఫ్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, లాస్ట్ స్టెప్ ఈస్ when you perform like that. For example, డయాబెటీస్ అన్నాం. డయాబెటీస్ కి మనం ఇది చేస్తే మనం తగ్గుతుంది అంటాం మనం. అర్ధమచ్చేంద్ర ఆసనం. రైట్, అర్ధమచ్చేంద్ర ఆసనం అంటే మనం ఇలా చేసాం మనం. ఎస్, ఇలా చేసాం మనం. ఇలా చేసాము. ఇది కూడా డయాబెటీస్ కి ఉపయోగమే. తర్వాత ఇది ఇలా చేసాం. డయాబెటీస్ కి ఉపయోగమే, కానీ ఎంతసేపు చేసాం మనం? ఇది ఎంతసేపు ఉన్నాం మనం? మరి బెనిఫిట్ వస్తుందా? రాదు. దిస్ ఈస్ వీఆర్ జస్ట్ డూయింగ్ ఇట్ లైక్ దిస్, అంతే. దీంట్లో ఎలా ఎంతసేపు ఉండాలి? కనీసం 3 నిమిషాలు ఉండాలి. 3 నిమిషాలు ఉండి ఏం చేయాలి? డయాబెటీస్ మీన్స్ ఏ లిటిల్ అండర్స్టాండింగ్ ఆఫ్ అవర్ బయాలజీ. అంటే మన శరీరం గురించి మనం కొంత తెలుసుకొని ఉంటే, ప్యాంక్రియాస్ ఎక్కడ ఉంటుంది, మనం ఇది చేస్తున్నప్పుడు జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ ద ప్యాంక్రియాస్. దట్ ఈస్ ద అల్టిమేట్. దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ, అవేర్ చేస్తూ 3 minutes ఉండాలి. దెన్ యూ విల్ స్టార్ట్ గెటింగ్ బెనిఫిట్ ఆఫ్ దట్ ఆసన. అంతవరకు మనం చేసేది జస్ట్ ఓన్లీ ఎఫెక్ట్ ఉండొచ్చు, ఉండదని కాదు, ఉంటుంది, బట్ వెరీ లిటిల్. ఇఫ్ యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ అన్ ఎగ్జామినేషన్ ఫర్ 100 marks, ఆ విధంగా ప్రిపేర్ అవ్వాలి. గోల్డ్ మెడల్ రావాలి లేదు. 3rd class పాస్ అవుతాను అంటే ఇది చేయడం చాలు. 3rd class పాస్ అయితే లెవెల్ 1, 2 చాలు. కనీసం 50% 2nd class అన్న రావాలి అంటే ట్రై టు డూ ఇట్ ఇన్ ఏ స్లో పేస్. మెయింటైన్ ద ఆసన. లేదు మనకి వీళ్ళు అటెంప్ట్ 100%, ఎంత వస్తే అంత రాని. అంటే మనం చేయాలి, స్లోగా చేయాలి, దాంట్లో ఉండే ప్రయత్నం చేయాలి. అండ్ విజువలైజ్ యువర్ ఆర్గాన్. You visualize your organ. That is what asana is. Asana is for that. అందుకని ఇవన్నీ చేస్తున్నాం మనం. మరి మొదట ఇవన్నీ ఎందుకు వస్తాయో మనకి రావు. మొదట మనం వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద ఎల్కేజీ. స్టేజ్ బై స్టేజ్ వి రీచ్ దట్. రైట్, సో దట్స్ ఇట్. నౌ విల్ గో ఫర్, ఈరోజు ఎలాగో 30వ తేదీ లాస్ట్ కాబట్టి, అది ముద్రలు అన్నాం మనం. ముద్రలు అయిపోతే మిగతాది మనం రేపటి నుంచి రెగ్యులర్ గా ఆసనాలు, ప్రాణాయామం, మెడిటేషన్ మొదలెడతాం. ముద్రలు కొన్ని. ఇప్పుడు ముద్రల్లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దాంట్లో ఇది తంబ్ అంటాం. ఈ తంబుని తెలుసుకునే ముందు ఒకటి తెలియాలి. తంబుని ఫైర్ కి రిప్రజెంట్ చేస్తారు. అగ్ని తత్వము. ఫైర్ ఈజ్ తంబ్. థంబ్ ఈజ్ అగ్నితత్వం. ఇది ఎయిర్. ఫైర్, ఎయిర్. థంబ్ ఏమో ఫైర్, ఇండెక్స్ ఫింగర్ ఏమో ఎయిర్, అంటే వాయువు. గాలి అనము, వాయువు అంటాం. మిడిల్ ఫింగర్ ఈజ్ స్పేస్, అంటే ఫైర్, ఎయిర్, స్పేస్. అగ్ని, వాయు, ఆకాశం. అగ్ని, వాయు, ఆకాశం. ఇది పృథివీ. ఇది రింగ్ ఫింగర్ ఈజ్ పృథివీ. లిటిల్ ఫింగర్ ఈజ్ వాటర్. దీని లిటిల్ ఫింగర్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే, మనం స్కూల్లో 1కి వెళ్ళాలంటే ఏమని చూపిస్తారు? ఇలా చూపిస్తారు. అంటే వాటర్ తత్వం. తర్వాత దిస్ ఈజ్ వాటర్ అండ్ ద అదర్ వన్ ఈస్ ఎర్త్, అంటే భూమి. సో థంబ్ ఈజ్ ఫైర్, ఎయిర్, స్పేస్, ఎర్త్, వాటర్. ఫైర్ అంటే అగ్ని, ఎయిర్ అంటే వాయువు,
స్పేస్ అంటే ఆకాశము, ఎర్త్ అంటే భూమి, వాటర్ అంటే నీరు. ఈ పంచతత్వాలు ఈ దాంట్లో ఉన్నాయి అని చెప్తారు. రైట్. ఇప్పుడు ఏం చేయాలి? తంబుని తీసుకెళ్ళి తంబును బేస్ ఆఫ్ ద ఫింగర్ అంటే ఇది, బేస్ ఆఫ్ ద ఫింగర్ అంటే ఇది, టిప్ ఆఫ్ ద ఫింగర్ అంటే ఇది, బేస్ ఆఫ్ ద ఫింగర్, టిప్ ఆఫ్ ద ఫింగర్. దిస్ ఈస్ బేస్ ఆఫ్ ద ఫింగర్, టిప్ ఆఫ్ ద ఫింగర్. దిస్ ఈస్ థంబ్. థంబ్ ఇప్పుడు ఎక్కడ ఉంది? బేస్ ఆఫ్ ద ఫింగర్ లో ఉంది. బేస్ ఆఫ్ ద ఫింగర్ లో పెట్టాం థంబ్ని. రైట్, ఇగో ఇలా పెడుతున్నాం బేస్ ఆఫ్ ద ఫింగర్. రైట్, ఇప్పుడు ఈ ఫింగర్ దగ్గర పెట్టాను బేస్ ఆఫ్ ద ఫింగర్, బేస్ ఆఫ్ ద ఫింగర్, బేస్ ఆఫ్ ద ఫింగర్. ఈ ఇండెక్స్ ఫింగర్ ఏమన్నాం మనం? ఇది ఎయిర్ అని చెప్పాం, వాయుతత్వము అన్నాం. ఈ బేస్ థంబ్ అనేది ఏంటి? ఫైర్ తత్వము. ఈ ఫైర్ తత్వాన్ని తీసుకెళ్లి బేస్ ఆఫ్ ద గాలి తత్వం దగ్గర పెడుతున్నాం, బేస్ ఆఫ్ ఎయిర్, అక్కడ ఉంచాము. తర్వాత ఇది బేస్, ఎర్త్, వాటర్. ఎక్కడ పెడుతున్నాము? రూట్ దగ్గర పెడుతున్నాము. రూట్ ఆఫ్ ద థంబ్, సారీ, టిప్ ఆఫ్ ద థంబ్, టిప్ ఆఫ్ ద థంబ్, టిప్ ఆఫ్ ద థంబ్ అంటే ఇది, రూట్ ఆఫ్ ద థంబ్ అంటే ఇది. టిప్ ఆఫ్ ద థంబ్ టచింగ్ ద రూట్ ఆఫ్ ద రెస్పెక్టివ్ ఇవేమంటాం తత్వాలు. నా ఎక్కడుంది ఇప్పుడు? టిప్ ఆఫ్ ద థంబ్ ఈస్ ఎట్ ద రూట్ ఆఫ్ ఇండెక్స్ ఫింగర్ విచ్ ఈస్ వాయు తత్వము. నౌ టిప్ ఆఫ్ ది థంబ్ ఈస్ అట్ మిడిల్ ఫింగర్ విచ్ ఈస్ స్పేస్, ఆకాశ తత్వము. ఇలా పెడుతున్నాం. ఇలా పెడితే ఏమైంది? థంబ్ని బేస్ దగ్గర పెట్టినప్పుడు కరస్పాండింగ్ ఎలిమెంట్ అంటే వాయుతత్వము, ఆకాశము, భూమి, నీరు, ఆ తత్వము పెరుగుతుంది. ఇంక్రీజ్ ద రెస్పెక్టివ్ తత్వము, ఎలిమెంట్, రెస్పెక్టివ్ ఎలిమెంట్ క్వాలిటీ పెరగాలి అంటే థంబ్ని తీసుకెళ్లి ఇక్కడ పెడతాం. అంటే వాటర్ తత్వం పెరగాలి అంటే థంబ్ని తీసుకెళ్లి ఇక్కడ పెట్టాలి. రైట్. తగ్గాలంటే ఏం చేయాలి? తగ్గాలంటే ఏం చేయాలి? ఈ ఏది తగ్గాలో, ఏ తత్వం తగ్గాలో దాన్ని తీసుకెళ్లి బేస్ ఆఫ్ ద థంబ్, బేస్ ఆఫ్ ద థంబ్ పెడుతున్నాం. బేస్ ఆఫ్ ద థంబ్ పెట్టి ఈ థంబ్ టిప్ ఉంది కదా, టిప్ని దీని మీద పెడుతున్నాం. సో ఈ గాలి తత్వము తగ్గాలి, వాయుతత్వంలో పెరిగింది తగ్గాలి అంటే ఏం చేయాలి? ఈ వాయుతత్వం ఉన్న ఫింగర్ ని తీసుకెళ్లి బేస్ ఆఫ్ ద థంబ్ పెట్టి టిప్ ఆఫ్ ద థంబ్ ని దాని పైన పెట్టాలి, దీనిపైన పెట్టాలి. ఇది ఇలా పెడుతున్నాం. రైట్. అలా కాకుండా ఆకాశతత్వం, ఇదో ఈ ఆకాశతత్వం, ఈ టిప్ ఏమో ఇలా పెడుతుంది. అలానే వాయు, నీరు, ఇది ఇలా మూస్తుంది. అలానే ఇది ఇలా మూస్తున్నాం. అంటే మనం ఇలా పెడుతున్నాం కానీ ఇలా పెడతాం, ఇలా పెడతాం, ఇలా పెట్టుకుంటాం. సో ఇంక్రీజ్, డిక్రీజ్. మరి బ్యాలెన్స్ ఎలా చేయాలి? రెండు టిప్పులు కలపాలి. రెండు టిప్పులు, ఏ తత్వమే తత్వం టిప్పులు కలుపుతున్నాం. ఇది. సో ఇది 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 బేస్ దగ్గర పెడితే ఏమైంది? థంబ్ని తీసుకెళ్లి బేస్ దగ్గర పెడితే ఇంక్రీజ్ అయింది. థంబ్ బేస్ దగ్గర వెళ్తే ఇంక్రీజ్ అయింది. దీన్ని తీసుకెళ్లి బేస్ దగ్గర పెడితే డిక్రీజ్ అయింది. ఇలా రెండు పెడితే సమానమైంది. ఇది మనం ప్రస్తుతానికి గుర్తు పెట్టుకుంటాం ముద్రల గురించి, తత్వము, ముద్రలు. ఇప్పుడు దీంట్లో మనం చూసినటువంటి ఇంతవరకు చదివినవి చూద్దాం, కొత్త ముద్రల తర్వాత. ఇంతవరకు చదివినవి ఇలా పెట్టాం మనం, ఇలా పెట్టాం. రైట్. అండ్ ఈ రిస్ట్ ఏమో మోకాల పైన పెట్టాం. ఈ రిస్ట్ మోకాల పైన పెట్టాం. ఇలా కూర్చొని చేతుల్ని ఇప్పుడు ఇలా పెడుతున్నాం, ఇలా పెడతాం. దిస్ ఈస్ కాల్డ్ జ్ఞాన ముద్ర. ఈ 3 వేళ్ళని ఏమంటారంటే సత్వ, రజో, తమో గుణాలు. ఈ 3 వేళ్ళు దేన్ని రిప్రజెంట్ చేస్తాయి? సత్వ, రజ, తమో గుణాలు. మనిషికి ఉండేటువంటి 3 గుణాలు ఇవి, సత్వ, రజ, తమో గుణాలు. ఇదేమో కాన్షియస్నెస్, మనిషిలో ఉండే ప్రాణము, కాన్షియస్నెస్. మనిషికి ఉండే ప్రాణము 3 తత్వాలు, 3
క్వాలిటీస్, సత్వ రజ తమో గుణాలు, గుణాలు అంటారు క్వాలిటీ. ఇది మనిషి, ఇది జీవాత్మ, ఇదేమో పరమాత్మ. చూడండి, ఈ తంబు లేకుండా ఈ 4 ఫింగర్లు ఏమీ చేయలేవు. ఏ పని చేయాలన్నా తంబ్ ఈజ్ ఎసెన్షియల్. తంబు లేకుండా ఈ 4 ఏమీ చేయలేవు, సపరేట్. సో మెజారిటీ ఆఫ్ ద వర్క్, మోస్ట్ ఆఫ్ ద వర్క్, తంబ్ ఈజ్ ఎసెన్షియల్, తంబు ఉంటుంది. సో దిస్ ఈస్ కాల్డ్ పరమాత్మ, దిస్ ఈస్ కాల్డ్ పరమాత్మ, అండ్ దిస్ ఈస్ కాల్డ్ జీవాత్మ. సో ఈ త్రిగుణాలకి, సత్వరజ గుణాలకి నువ్వు అతీతంగా ఉండి జీవాత్మ షుడ్ కనెక్ట్ విత్ పరమాత్మ. జీవాత్మ షుడ్ కనెక్ట్ విత్ పరమాత్మ. సో దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ డూయింగ్. సో 2 చేతులకు చేస్తాం, ఒకటి కాదు. ఒకటి చూపిస్తే ఒకటి అనుకోకండి, 2 చేతులకు ఇలానే చేస్తాం. చేసి ఈ రిస్ట్ ని ఇలా పెట్టాం, లేక ఇలా పెట్టాం. ఇలా పెట్టిన రిస్టే కదా, మోకాల పైన పెట్టాం. ఇవి మోచేతులు ఇలా సాగతీసి కూర్చోకండి. ఇలా ఇలా ఎక్కువసేపు కూర్చోలేం, అవునా? మనం కూర్చునేది స్ట్రైట్ కూర్చున్నా ఈ ఎల్బోస్ ఉన్నాయి కదా, అది ఇలా కానీ ఇలా కానీ పెడతాం. ఇలా పెడితే జ్ఞానముద్ర అంటే ఫామ్ ఫేసింగ్ డౌన్వర్డ్స్, ఫామ్ ఫేసింగ్ డౌన్వర్డ్స్, దట్ ఈస్ జ్ఞానముద్ర. లేక ఫామ్ అరచేయి ఆకాశం వైపు పెట్టాం, అరచేయి ఆకాశం వైపు, చిన్ముద్ర. అంటే ఈ అరచేతిని భూమి వైపు పెడితే జ్ఞానముద్ర, అరచేతిని పై వైపు ఆకాశం వైపు పెడితే చిన్ముద్ర అన్నాం. సో దీస్ ఆర్ ద 2 ముద్రాస్, 2 ముద్రాస్, చిన్ముద్ర అండ్ జ్ఞానం. ఇది చేస్తే ఏమవుతుంది, ఉపయోగం ఏంటి అంటే, ఫస్ట్ థింగ్ కనెక్ట్ విత్ సూపర్ జీవాత్మ విత్ పరమాత్మ, ఫర్గెట్ అబౌట్ ద క్వాలిటీస్ కి అతీతంగా జీవాత్మ పరమాత్మను కలవడము. ఇది నెక్స్ట్. జీవాత్మ లేదు, పరమాత్మ లేదు, అదేమో నమ్మాడు. ఐఎమ్ నాట్ ఎ బిలీవర్ ఆఫ్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్ అనుకుందాం టైం బీయింగ్. వాళ్ళకి ఏంటి అంటే, ఈ మోకాలలో గుప్తనాడి అంటారు. గుప్తనాడి ఈజ్ ప్రెసెంట్ and that is traveling towards perineum. Perineum లో ఏముందని చెప్పాం మనం, మూలాధార అన్నాం. సో the Gupta Nadi is activated by doing this. Gupta Nadi means that is Muladhara chakra gets activated. What happens if Muladhara is activated అనేది that is a different chapter. అదో 400 పేజీల పుస్తకం ఉంటుంది, అది తర్వాత చూద్దాం. So for the time being, this is Jnana Mudra and this is Chin Mudra. Gupta Nadi gets activated, Muladhara Chakra gets activated. So, ఎన్ని వచ్చాయి ఇప్పుడు మనకి? ఒకటి జ్ఞానముద్ర, ఇంకోటి చిన్ ముద్ర. తర్వాత నెక్స్ట్ ఇలా పెట్టాం మనం, చేతులు ఇలా లెఫ్ట్ పైన రైట్ పెట్టి ఇలా కూర్చున్నాం. ఇంతకుముందు ఎగ్జాంపుల్ కూడా చెప్పాం. పరమశివుడు ఇలా కూర్చుంటాడు, శివుడు ఇలా కూర్చుంటాడు. దిస్ ఈస్ కాల్డ్ భైరవ ముద్ర. ఒకవేళ ఏ చేయి పైనకుంది, కుడి చేయి పైనకుంటే భైరవ ముద్ర అన్న, ఎడమ చేయి పైనకుంది అనుకోండి భైరవి అంటారు. భైరవి రైట్, భైరవ. సో 3 అయ్యాయి, జ్ఞానముద్ర, చిన్ముద్ర, భైరవి. ఇంకా ఇంకేముంటాయో చూద్దాం మనం. ఇంకా ఒక్కసారి ఏమేమున్నాయో వరుసగా చెప్పేస్తే పనే. ఇంకా తర్వాత భైరవ. యోని ముద్ర అంటారు. యోని ముద్ర అంటే ఇప్పుడు చేతులు ఇలా పెట్టండి, చేతులు ఇలా పెట్టండి, చేతులు ఇలా పెడుతున్నాం. ఒక వేలు అవునా పెట్టి ఇవి కలపండి. ఈ 2 ఫింగర్స్ తీసి ఇలా, ఈ 2 ఫింగర్స్ ఇలా, ఈ 2 ఫింగర్స్ ఇలా రైట్. ఇది ఇలా పెట్టుకొని కూర్చోండి. దీన్ని ఓం అంటాం. ఓం అంటే ఏమంటాం మనం?
womb like a source from where you have come. గర్భం. మరి గర్భం అనాలో తెలియదు. womb అంటాడు, సోర్స్ అంటారు. సోర్స్ అంటే ఫ్రమ్ వేర్ యు హ్యావ్ కమ్, మనం ఎక్కడి నుండి అయితే వచ్చామో దట్ ఈస్ ద సోర్స్ ఆఫ్ అవర్ బర్త్ అనండి, ఇంకోటి సోర్స్ అంటాడు. సో దిస్ ఇస్ కాల్డ్ యోనిముద్ర. నెక్స్ట్ దీని తర్వాత యోనిముద్ర తర్వాత మనం చేసాము కొన్ని, ఇవి చేతులతో చేసినవి అనుకుందాం. చేతులతో చేసినవి మనం ఎన్ని చూసాము? ఒకటి జ్ఞానముద్ర, ఒకటి చినిముద్ర, ఒకటి యోనిముద్ర, తర్వాత భైరవి. ఈ పక్కన పెడతాం. ఇవి చేతులతో చేసాం పక్కన పెడతాం. ఇప్పుడు తలతో చేస్తాం. తలతో ఎలా చేస్తాము? మొట్టమొదట మనం తలతో చేసింది కేచరి ముద్ర చేసాము. కేచరి, టంగ్ లాక్ కేచరి. మనం అక్కడ ముద్రలు అని చెప్పలేదు కానీ, సపరేట్ గా చెప్పలేదు కానీ, ఇవన్నీ ముద్రల్లోనే వస్తాయి. కేచరి, టంగ్ లాక్. కేచరి, వి ప్రాక్టీస్ దిస్ కేచరి. తర్వాత చెయ్యి ఇలా పెట్టి టిప్ ఆఫ్ ద టంగ్ చూసుకుంటూ ఈ టిప్పుని ఎక్కడికి తీసుకొస్తున్నాం? మనం ఈ ముక్కు దగ్గరికి తెస్తున్నాము. అవర్ ఐడియాస్ టు ఈ ముక్కు యొక్క టిప్పు చూడాలి. ముక్కు యొక్క టిప్పు మనం చూడడం కష్టం కాబట్టి దీన్ని తీసుకొస్తున్నాం. ఈ ముక్కు కనబడట్లేదు, ఇంతవరకే వచ్చింది చాలు. ఇంతవరకు వచ్చింది, ముక్కు కనబడుతుంది, కొద్దిగా కనబడుతుంది. ఓకే, ఇది లేకుండానే మనకు కనబడుతుంది అనుకోండి, ఇది అక్కర్లేదు. ఇప్పుడు దీనికి ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్పాలి, కరెక్ట్ టైం ఇది. మనకు పెళ్ళైన తర్వాత దాన్ని చూపిస్తారు. ఎవరిని? అరుంధతి నక్షత్రాన్ని చూపిస్తారు. ఎలా చూపిస్తారు? వాడు చెయ్యి పెడతాడు. చెయ్యి పెట్టి ఇక్కడ దీని నుంచి చూడండి, దీని తర్వాత ఆ చెట్టు కొమ్మ చూడండి, చెట్టు కొమ్మ నుంచి కొద్దిగా పైన చూస్తే ఆకాశంలో అదే డైరెక్షన్ చూస్తే అక్కడ అరుంధతి కనబడతాడు అంటారు. అంటే మన ఏమేంటి, మన లక్ష్యం ఏంటి చెప్పాలి. ఏంటి మన లక్ష్యం? అరుంధతి చూడడం లక్ష్యం. ఆ చూపించేటువంటి ఆ పండితుని యొక్క చెయ్యి లేక చెప్పిన చెట్టు కొమ్మ, ఇవి రెండు కూడా ముఖ్యమా కాదా? ఇవి ఎందుకు ఉపయోగపడాలి మనకు? అరుంధతి నక్షత్రం చూడడానికి ఇవి ఉపయోగపడాలి. అంతేకాని నేను వాడి చెయ్యినే చూస్తాను, మరి చెయ్యి ఎందుకు చెప్పావు? కొన్ని ఉంటాయి ఇలాంటివి కూడా మాటలు. అందుకని ఫర్గెట్ అబౌట్ ద, యూ ఫిక్స్ ద టార్గెట్ ఈజ్ ఇంపార్టెంట్, అవర్ గోల్ ఈజ్ ఇంపార్టెంట్. మధ్యలో చెట్టి పక్కన పారేయండి. సో అలానే ఇలా పెట్టినప్పుడు ఇదే చూస్తున్నాం, ఇది రానంత వరకు దీన్నే చూస్తాం. ఆ చుక్క కనబడినంత వరకు వాడు చెయ్యినే చూస్తాం, చెయ్యిన తర్వాత కొమ్మనే చూస్తాం. అక్కడ చూడాల్సిన ప్రయత్నం చేయాలి. అది మానేసి వీటి చెయ్యినే చూసుకుంటూ కూర్చుంటాను, లేదా కొమ్మని పట్టుకొని వేలాడతాను అంటే ఉపయోగం లేదు. అలానే సేమ్ థింగ్ ఇలా పట్టుకొని ఇలా చేస్తూ వస్తున్నప్పుడు మన ఐడియా ఏలువేలు చూడడం కాదు, ఈ ముక్కు యొక్క టిప్ ఆఫ్ ద నోస్ చూడాలి. ఇది టిప్ ఆఫ్ ద నోస్ ఇలా చూడగలిగాను అనుకోండి, ఓకే. నువ్వు చూడలేదు అనుకోండి, దీన్ని తీసుకొస్తే వస్తుంది, మనకు ఖచ్చితంగా వస్తుంది, మనకు కొద్దిగా వస్తుంది. దట్ ఈస్ నోస్ టిప్ గేజింగ్. నాసికాగ్ర ముద్ర ఏదన్నా నాసికాగ్ర దృష్టి అంటారు. మరి ముద్రలు ఎందుకు చెప్పుకుంటున్నాం? కపాలభాతిని క్రియ అన్నాము, కపాలభాతిని ప్రాణాయామం అన్నాము. అందుకని డోంట్ గో విత్ దిస్ వర్డ్స్, దట్ ఇంటెలెక్చువల్ ఆర్గ్యుమెంట్ అంటారు. అది ఎట్లా, ఇది ఎట్లా, అది ఎట్లా మనకు అర్థం. ఇఫ్ యూ వాంట్ డూ ఇట్, అదర్వైజ్ స్టాప్. గెట్ ద బెనిఫిట్, అదర్వైజ్ స్టాప్ ఇట్. సో ఇలా దిస్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్. దీన్ని పట్టుకొని మనం ఇక్కడికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం. నాసాగ్ర దృష్టి. సో కేచరి అయింది. కేచరి అనేది తలకు సంబంధించిందే, నాసాగ్ర తలకు సంబంధించిందే. తర్వాత ఐబ్రో సెంటర్ కేసింగ్, వెరీ డిఫికల్ట్. మనం ఇలా చూసి కళ్ళు పైన కని దగ్గరికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. వస్తుందా రాదా తర్వాత సంగతి. ఐబ్రో సెంటర్ కేసింగ్. సో దీస్ త్రీ
ప్లస్ ఇంకొకటి కలుపుదాం. సో కేచరి, నాసికాగ్ర దృష్టి అండ్ ఐబ్రో సెంటర్ గేజ్ ఇలా వరుసగా ఉన్నాయి చూడండి. టంగ్ లాక్, నాసికాగ్ర దృష్టి అండ్ ఐబ్రో సెంటర్ గేజ్. నెక్స్ట్ మనిషికి నవరంధ్రాలు అంటారు కదా. నవరంధ్రాల్లో ముఖం మీద ఉన్న ఎన్ని రంధ్రాలు చూసుకోండి ఒకసారి. 2 చెవులు, 2 కాళ్ళు, 2 ముక్కు, 1 నోరు. ఇవే కదా పైన ఉన్న ఓపెనింగ్స్ అన్ని. అంటే తల లోపల 7 గేట్స్, 7 ఓపెనింగ్స్ ఉన్నాయి. యూ క్లోజ్ ద 7 గేట్స్, రైట్. క్లోజ్ ద 7 గేట్స్ అంటే ఏంటి? తంబు ఉంది, తంబుతో చెవులు మూయాలి. ఇండెక్స్ ఫింగర్ కళ్ళు మూయాలి. తర్వాత ఏం మిగిలింది? మిడిల్ ఫింగర్ ముక్కు మూయాలి. ఇంకేం మిగిలాయి? 2 ఫింగర్లు మిగిలాయి. ఒకటి అప్పర్ లిప్, ఒకటి లోయర్. నోరు మూయాలి. దీంట్లో ఏం చేసాము? 7 గేట్స్, 7 ఓపెనింగ్స్. యూఆర్ క్లోజింగ్ ఆల్ ద 7 గేట్స్. చెవులు వినబడవు, కాళ్ళు చూడవు, ముక్కు వాసన చూడదు, నోరు మాట్లాడు. షణ్ముఖి ముద్ర. ఏం ముద్ర ఇది? షణ్ముఖి ముద్ర. అన్ని మూస్తే మనం ఏం చేయాలి? ఆ తర్వాత చూద్దాం. అదేం చేయాలో తర్వాత చూద్దాం, రైట్. సో షణ్ముఖి ముద్ర. సో తలతో చేయాల్సినవి 4 చూసాం మనం. 1 కేచరి, 2 నాసికాగ్ర దృష్టి, శాంభవి లేక ఐబ్రో సెంటర్ గేజ్. మనకు పేరు గుర్తుండకపోతే టంగ్ లాకు, నోస్ టిప్, ఐబ్రో సెంటర్, రైట్. అనదర్ వన్ ఈస్ క్లోజ్ ఆల్ ద గేట్స్. 4 వచ్చాయి. దీన్ని క్లోజ్ ఆల్ ద గేట్స్ అంటే షణ్ముఖి ముద్ర అంటారు. షణ్ముఖి ముద్ర. ఇవి ఎందుకు చేయాలి అంటే మనం ఎప్పుడు చేసాం ఇది? కేచరి తర్వాత ఐబ్రో సెంటర్ కానీ నోస్ టిప్ గేజ్ కానీ ఎప్పుడు చేసాం ఇది? మనం ప్రాణాయామతో కలిపి చేసాం మనం. అలానే ఈ షణ్ముఖి ముద్ర చేసినప్పుడు ఇక్కడ అంటే ఉజ్జయి ప్రాణాయామ చేస్తారు. ఉజ్జయి ప్రాణాయామంలో ఇది ఉపయోగిస్తారు. అంటే ఇలా పట్టుకొని So that is the idea of doing this. Asana, pranayama, bandha, తర్వాత ముద్ర వస్తాయి. ఆసన, ప్రాణాయామ, బంధ. కొన్ని పుస్తకాలు అటు ఇటు అవ్వచ్చు. అందుకని మనం ఏది చేసినా ఓకే. మనం ఇది చేస్తే ఆ పుస్తకం అంటాం, అది చేస్తే ఈ పుస్తకం. కాబట్టి ఈ ఆర్గ్యుమెంట్లు లేకుండా సో హెడ్ ముద్రాస్ వచ్చాయి. అంటే ముద్రాస్ చేతితో చేస్తున్నాం మనం. మొదట చేతులతో చేసాం, తర్వాత తలతో చేసాం, రైట్. ఇంకోటి బాడీ ఉంటుంది, బాడీ ముద్రాస్ అంటారు. ఇవన్నీ చేసాం మనం. ఈ షణ్ముఖి ముద్ర, తర్వాత కేచరి, షణ్ముఖి, నాసికాగ్ర దృష్టి మనం చేసాం. ఇదో శాంభవి చేసాం, ఇవన్నీ చేసాం. తర్వాత ఇంకొకటి చేసాం మనం. ఇంకొకటి ఏంటంటే మనం ఇలా కూర్చొని ఒక కాలు ఫోల్డ్ చేసి, అంటే ఫోల్డ్ ఇలా చేసాం మనం, ఇలా కూడా చేస్తాం. ఇలా చేసినా అలా చేసినా ఏదో రకంగా ముందు ఫోల్డ్ చేయాలి. ఇలా కూర్చున్న తర్వాత ఊపిరి తీసుకొని ఇన్హేల్ చేసి ఎగ్జేల్ చేశాం. తర్వాత ఇన్హేల్ చేస్తూ తల కొద్దిగా పైన, ఊపిరి తీసుకుంటూ తల పైన. కేచరి, శాంభవి, మూలాధార, మూలబంధ. 3 చేసాం. కేచరి, శాంభవి, మూలబంధ. రిలాక్స్. ఓకే.
మళ్ళీ ఒకసారి ఒక కాలుతో చేసాం, ఇంకో కాలు. అంటే ఇది ఇలా చేసినప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఇన్హేల్, ఎక్సేల్ చేస్తూ దీని కాలు పట్టుకుంటున్నాము, రెండు చేతులతో ఎక్సేల్ చేసాం. మళ్ళీ ఇన్హేల్, తల కొద్దిగా పైన, కేచరి ముద్ర, శాంభవి ముద్ర, మూలబంధ్. మూలబంధ్ ఊపిరి తీసుకున్నాక చేస్తున్నాం, గుర్తుపెట్టుకోండి. ఊపిరి తీసుకున్న తర్వాత కేచరి, శాంభవి, మూలబంధ్. స్టాప్ బ్రీతింగ్, స్టాప్ బ్రీతింగ్. ఈ స్టాప్ బ్రీతింగ్ అన్నప్పుడు మనము ఇక్కడ మనం అన్నామే థ్రోట్ సెంటర్, చెస్ట్ సెంటర్, నావెల్ రీజియన్, పెరీనియం, అది గమనించాలి. దట్ ఈస్ ద ఐడియా ఆఫ్ డూయింగ్ ఇట్. రైట్. తర్వాత రెండు కాళ్ళను కలిపి, రెండు కాళ్ళను కలిపి ఇన్హేల్, ఎక్సేల్. ఎక్సేల్ అన్నప్పుడు ఈ విధంగానే ఉన్నాం, తల కిందికే ఉంది, తల కిందికే ఉంది. ఈ బొచ్చన వేలను పట్టుకుంటాం. నౌ ఇన్హేల్, ఊపిరి తీసుకున్నాం, అప్లై కేచరి, శాంభవి, మూలబంధ్. ఇప్పుడు rotate your consciousness, travel your consciousness from throat center, chest, navel region, perineum. Again back, perineum, navel, chest center, throat center. Now inhale, chesam, exhale, inhale, exhale, relax. ఇది మనం చేసాము. ఇది ఒక నామం. మహావేద, మహావేద, మహాముద్ర, మూడు చేసామా. సో దిస్ ఈజ్ వన్. ఇంకొకటి అంటే ఇప్పుడు ఇది ఊపిరి తీసుకున్న తర్వాత చేసాము, గుర్తుపెట్టుకోండి. ఇన్హేల్ చేసాము, ఎక్సేల్ చేసాము, తర్వాత ఇన్హేల్ చేసాము. ఇన్హేల్ చేసిన తర్వాత కేచరి, శాంభవి, మూలబంధ్ అండ్ రొటేట్ యువర్ కాన్షియస్నెస్. ఇన్హేల్ చేసి చేస్తున్నాం, మన ఊపిరి బిగబట్టినంత సేపే ఇది చేస్తాం, ఇంకా ఊపిరి ఆపలేకపోతున్నాం. దెన్ రిలీజ్, ఎక్సేల్. ఊపిరి తీసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో ఇంకొక వెరైటీ. సేమ్ ఇలానే ఒక్కొక్క కాల్తో సేమ్ ఇలానే కూర్చోవడంలో మార్పు లేదు, ఇది చేయడంలో మార్పు లేదు, ఇది చేయడంలో కూడా మార్పు లేదు. మరి మార్పు ఎక్కడ వచ్చింది? ఇప్పుడు ఇన్హేల్ చేసాము, ఎక్సేల్ చేసాము. అక్కడేమో ఫస్ట్ స్టెప్ ఇంతకుముందు చూసిన దాంట్లో ఇన్హేల్ చేసి ఇలా చేసి బంధాలు వేసాము. ఇప్పుడు నో ఇన్హలేషన్, ఎక్సేల్ చేసాం, ఎక్సేల్ చేసాం, తల కొద్దిగా పైనకి లేపి సేమ్ త్రిబంధాస్, ఐ మీన్ కేచరి, శాంభవి, మూలబంధ్. ఇప్పుడు అక్కడ చేసి మూలబంధ్ మాత్రమే. ఇప్పుడు త్రిబంధాస్ చేస్తాం, అంటే జలంధర్ బంధ్, ఉద్యాన బంధ్, మూలబంధ్. జలంధర్ బంధ్, ఊపిరి వదిలేసాం మనం, ఊపిరి వదిలేసిన తర్వాత చేస్తున్నాం. ఇంతకు దాంట్లో ఊపిరి తీసుకొని చేసాం, ఇప్పుడు దీంట్లో ఊపిరి వదిలేసి చేస్తున్నాం, వదిలేసి చేస్తున్నాం, ఊపిరి వదిలేసి చేస్తున్నాం. దట్ ఈస్ ద డిఫరెన్స్. అక్కడ ఊపిరి తీసుకున్నాం, అందుకే మూలబంధ్ ఒకటే చేసాం, తల పైనకి లేపాం, జలంధర్ బంధ్ చేయలేము. ఊపిరి తీసుకున్నాం, ఉద్యాన బంధ్ చేయలేము, అందుకే మూలబంధ్ ఒకటే చేసాం. దీంట్లో ఏం చేసాము? ఊపిరి వదిలేసాం, ఊపిరి వదిలేసాం కాబట్టి జలంధర్ బంద్ చేయొచ్చు, ఉద్యాన బంద్ చేయొచ్చు, మూల బంద్ చేయొచ్చు, మూడు చేస్తున్నాం. ఇది రెండవ మహాభేద. మహావేద, మహాముద్ర. మహా ఒకటి, మహాభేద ఒకటి, మహావేద ఒకటి, మూడు. ఒకటి మహా, ఒకటి మహావేద, మహాభేద, ఇంకొకటి రెండు చూసాం మనం, మూడు లాస్ట్. ఇలా చేసి ఇలా చేసి నాట్ ద టెయిల్ బోన్, మీకు చెప్పాము ఒకసారి, గుర్తుందో లేదో. టెయిల్ బోన్ కాదు కింద తగలాల్సింది, ఎక్కడ? ఈ కాళ్ళు, కాళ్ళు ఎక్కడైతే బోన్స్ ఇక్కడ ఎండ్ అవుతాయో, ఎక్కడైతే హిప్స్, మనం హిప్స్ అంటాం కదా, అది తగలాలి. నాట్ ద టిప్ ఆఫ్ ద బోన్, ఓకే, నాట్ ద టెయిల్ బోన్.
ఇలా కొట్టాలి, ఇలా మెల్లగా కిందికి పైనకి కిందకి ఇలా అంటున్నాం. ఇవి 3. అంటే ఇప్పుడు మనం చేసిన దాంట్లో 1 హ్యాండ్ ముద్రాస్ వచ్చాయి, 2 తలతో చేసిన ముద్రలు వచ్చాయి, 3 శరీరంతో చేసిన ముద్రలు వచ్చాయి. ఈ శరీరంతో చేసే ముద్రలు మనం చదివాము, తలతో చేసిన ముద్రలు చదివాము. ఒకటి ఎక్స్ట్రా ఏమొచ్చింది, శాంభవి షణ్ముఖి వచ్చింది, షణ్ముఖి ఒకటి ఎక్స్ట్రా. చేతి ముద్రలు చదివాము. సో ముద్రలు అనేవి మన టైం బీయింగ్, మన అవసరం కోసం. ఇంకా ఉండొచ్చు అవి మనం చదవలేదు. ఇక్కడ ఇంకేదైనా అవసరం ఉన్న చోట మనం చదువుదాం. చేతి ముద్రలు, తల ముద్రలు, బాడీ, ఇది మనం చూసాం. రైట్. కొద్దిసేపు ఊపిరి తీసుకొని వదలండి. ఆ ఊపిరి తీసుకొని వదిలినప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇక్కడ కింది నుంచి ఇలా పైన ఇన్హేల్ చేస్తూ దీన్ని ప్రెస్ చేసుకుంటూ ఇక్కడికి, మళ్ళీ ఎక్సేల్, అలానే రెండో ఫింగర్ ఇన్హేల్, ఎక్సేల్, మూడో ఫింగర్ ఇన్హేల్, ఎక్సేల్, నాలుగో ఫింగర్ ఇన్హేల్, ఎక్సేల్. ఇంకా చేతులు ఇలా షో బిజినెస్ పెట్టవద్దు, ఎగ్జిబిషన్ అక్కర్లేదు మనకి. అవును, చేతులు మామూలుగా ఇలా పెట్టుకుంటాము. ఎస్, ఒక 4 టైమ్స్ ఇన్హేల్ ఎక్సేల్ చేయండి అన్నారు. రైట్. అప్పుడు చేతి ఫింగర్స్ ఇంత ముందులాగా ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్స్, ఇన్హేల్, ఎక్స్. ఈ విధంగా చేస్తాం. దిస్ ఈజ్ సంథింగ్ అబౌట్. ఇంకో 2 ఉన్నాయి, మనం ఇంకొక 2 ఏంటో చూద్దాము. ప్రాణాయామ చదివినప్పుడు ప్రాణాయామంలో కాకి ప్రాణాయామ అన్నాం. కాకి ప్రాణాయామం అంటే విజిల్ వేయడం అని చెప్పుకున్నాం మనం. విజిల్ వేసినప్పుడు ఏం చేస్తాం? ఈ 2 పెదాలని అంటాం. అంటే మనం గాలి బయటకు వదులుతున్నాం. సేమ్ థింగ్, గాలి బయట కాకుండా లోపలికి తీసుకుంటాం. దేని ద్వారా తీసుకున్నాము? పెదాల ద్వారా తీసుకున్నాం. పెదాల ద్వారా ఇట్లా. వదలడం ముక్కు ద్వారానే వదులుతాం. తీసుకోవడం మాత్రమే పెదాల ద్వారా, వదలడము ముక్కు ద్వారా. దీన్ని కాకి ప్రాణాయామం అన్నాం. దీనికే ఇంక పేరు వాడు కాకి ముద్ర అని పెడతారు. కాకి ముద్ర, కాకి ప్రాణాయామం 2 ఒకలాగే ఉంటుంది. ఇంకోటి చదివాం, ప్లావిని అని, PLAVINI అని చెప్పి, PLAVINI ప్లావిని అని చెప్పి, నీళ్లు తాగినట్టుగా గాలిని లోపలికి తీసుకొని పొట్టలోకి వెళ్ళాలి అన్నాం. వెళ్ళిన తరువాత అప్పుడు ఆ గాలి వెళ్ళడానికి మనం ఒక ఆసనాలు చేసాం, ఇన్వర్టెడ్ ఆసనాస్. కాలు పైనకి లేపాం. అంటే ఈ పైనుంచి కాకుండా కింద నుండి గాలి వదిలేయాలి. గాలి ఎలా తీసుకున్నాం? అప్పుడు ఒకసారి చూద్దాం. నోటి ద్వారా మనం నీళ్లు తాగినట్టుగా పొట్ట ద్వారా లోపలికి వెళ్ళడానికి. తర్వాత ఇన్వర్టెడ్ ఆసనం చేస్తే కింద నుండి గాలి వెళ్ళిపోవడానికి. దిస్ ఇస్ కాల్డ్ ప్లావిని ప్రాణాయామం. దీన్ని ప్లావిని ప్రాణాయామం అనే సేమ్ ఇదే దాన్ని ముద్రాలో కూడా చెప్తాడు. ముద్రలో ఏం పేరు పెట్టాడు చూద్దాం. దీని పేరు ప్లావిని ప్రాణాయామం, భుజంగిని ముద్ర అంటాడు. భుజంగిని ముద్ర అంటే మనం అక్కడేమో తలనేం అనలేదు. అక్కడ ఈ ప్లావిని ప్రాణాయామం ఇలా కూర్చున్నాము, గాలిని మింగాము.
అప్పుడు మింగాము, లోపలికి వెళ్ళింది, ఇన్వర్టెడ్ ఆసనం చేసాం, ప్లావని ప్రాణాయామం. ఇప్పుడు ఏమంటున్నాడు, తల కొద్దిగా ముందు కానీ గాలిని పీల్చినప్పుడు పాములాగా, అందుకని భుజంగిని ముద్ర అన్నారు. రెండు కొద్దిగా అంటే అది గుర్తు పెట్టుకుంటే ఇది ఈజీగా ఉంటుందని వారు చెప్పడం అయిందా. సో కాకి ప్రాణాయామ తెలుసు, కాకి ముద్ర తెలుసు, ప్లావని ప్రాణాయామ తెలుసు, దట్ ఈస్ ఈక్వల్ టు భుజంగిని ముద్ర. సో దిస్ ఈస్ సంథింగ్ అబౌట్ mudras in brief. Already we have covered most of them. కాకపోతే ఒకరోజు సపరేట్ గా మనం ఈరోజు చెప్పుకుంటాం. With this, my work is done. As per the schedule, as per this, it is over. From first రేపేనా? రేపు సార్. రైట్, రేపు ఎల్లుండి సార్. ఇది ఈ మంత్ 31st కదా. ఓకే, రేపు ఒక్కనాడు మనం అన్ని కలిపి నచ్చింది చేసుకెళ్ళిపోదాం. ఇక ఎల్లుండి నుండి కంప్లీట్ ఆసన, ప్రాణాయామ, మెడిటేషన్. అంటే ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్ మొత్తం వచ్చింది. టెక్స్ట్ బుక్ లో మొత్తంలో ఇప్పుడు మనం కవర్ అయింది ఏంటంటే దిస్ టోటల్ బుక్ ఏంటిది, ఒక్క నిమిషం. ఇప్పుడు కనబడుతుందా, ఇది హెడ్డింగ్ కనబడుతుందా, ఇది ఏంటిది, ఆసన, ప్రాణాయామ, ముద్ర కనబడుతుందా లేదా? సో దిస్ బుక్ కంటైన్స్ ఎన్ని పేజీలు, ఇది అద్దాలు పెట్టుకుంటే తప్ప కనబడదు, అది బాధ. సో దిస్ ఈస్ 542 pages బుక్. 90% ఆఫ్ దిస్ ఈస్ ఓవర్. 90% అంటే ఓన్లీ అడ్వాన్స్డ్ ఆసనాస్ తప్ప పుస్తకంలో ఉన్నదంతా అయిపోయింది. ముద్రలు, బంధాలు, ప్రాణాయామ, ఆసనం. అలా మనము పుస్తకం మొత్తం అయిపోవాలనే ఉద్దేశంతో 4 రోజులు పెట్టాము. ఇక ఇప్పుడు రెగ్యులర్ గా వాట్ యోగా సెషన్ షుడ్ బి, హౌ ఇట్ షుడ్ స్టార్ట్, హౌ ఇట్ షుడ్ ఎండ్ అనేది ఇప్పుడు మొదలెడతారు. ఎప్పుడు, రేపు 1st నుంచి. సో కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా, పాత వాళ్ళు ఎవరున్నా, వీఆర్ గోయింగ్ we conduct this yoga as per the protocol. అంటే మనం ఏ విధంగా చేయాలో ఆ విధంగా చేసుకోవాలి. With maybe slight differences here and there. That is our right. So ఏమ్మా చెప్పు. ఆ బుక్ ఎవరు రాశారు? ఇదా బుక్, మీకు అది బుక్ పేరు చెప్పాలంటే మీకు చిన్న ఇది చెప్పాలి. సో కెన్ యూ సీ దిస్ వన్? యా, దిస్ ఈస్ స్వామి శివానంద. స్వామి శివానంద ఈ హరిద్వార్ పెద్ద ఆశ్రమం. స్వామి ఎంత హరిద్వార్ ఆశ్రమం కాదు, స్వామి శివానంద. ఇది ఏంటంటే కాదు, స్వామి శివానంద ఈజ్ ఇదండి, ఇది స్టార్ట్ ఇది ఒకటి, ఇది స్టార్ట్ చేస్తాడండి అతను. ఏ పుస్తకంలో ఉండాలి? సరే, 1 minute. సో దిస్ ఈస్ ఓకే, దిస్ బుక్ గురించి చెప్తాం మనం. దిస్ ఇస్ ద బుక్ పబ్లిష్డ్ బై బిహార్ స్కూల్ ఆఫ్ యోగా. సో ఇప్పుడు ఇది ఎట్లా, ఏంటి, ఎవరు రాసారని అడిగారు కదా, ఇది చూద్దామా. ఇది ఈజీగా ఉంటుంది మనకు. సో దిస్ ఈస్ ఏ సపరేట్ బుక్ బట్ ద సేమ్ పబ్లికేషన్, సేమ్ ఆథర్. ఇప్పుడు స్వామి శివానంద ఇదండి మన, ఇది మర్చిపోయాను ఇది ఎప్పుడే. సరే, ఇతని యొక్క డైరెక్ట్ శిష్యుడు, స్వామి శివానంద శిష్యుడు స్వామి సత్యానంద సరస్వతి. అతను రాసిన పుస్తకమే ఇది, స్వామి సత్యానంద సరస్వతి. దిస్ ఇస్ ద స్వామి సత్యానంద సరస్వతి, డైరెక్ట్ డిసిపుల్ ఆఫ్ స్వామి శివానంద హరిద్వార్. స్వామి శివానంద హరిద్వార్ వాళ్ళ డైరెక్ట్ శిష్యుడే స్వామి శివానంద. అతని యొక్క డైరెక్ట్ శిష్యుడే స్వామి సత్యానంద, శివానంద తర్వాత సత్యానంద సరస్వతి, అవేలో స్వామి నిరంజన్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న అతను. ఆ 3 బొమ్మలు ఉంటాయి ప్రతి దాంట్లో. దీంట్లో ఎందుకు లేదో అర్థం అవ్వలేదు, ఉంటాయి. సో వాళ్ళు రాసిన పుస్తకాలు. దిస్ ఈస్ 90% వీఆర్ ఫాలోయింగ్ బిహార్ స్కూల్ ఆఫ్ యోగా. 90%. మరి మిగతా ఏంటి మనకు అంటే, మిగతా ఏం నేర్చుకుంటున్నాము అది కూడా చెప్పేస్తే అయిపోతుంది. మరి ఎందుకు అడిగాం కాబట్టి తెలుసుకుంటే. మిగతాది ఏంటంటే మనం ఫాలో అయ్యేది
Yes. మిగతా 90% అదే. That is the foundation on which we are constructing the different methods. Morarji Desai National Yoga Institute, Delhi. Morarji Desai National Yoga Institute, Delhi. Yes Vasa University. Yes Vasa is a university. Okay. They started MBA in yoga also. MBA in yoga. Yes Vasa Bangalore. Shivananda Yoga Chennai. Krishnamacharya Yoga Chennai. Kaivalya Dhamam Lonavala. Lakulish Yoga University Ahmedabad. Paramarth Niketan Ashram Rishikesh. Deva Sanskruti Vishwavidyalayam Haridwar. Shivananda Yoga Kerala. These are the 10 different universities which is conducting this yoga. This is almost they are universities and world famous. And one among them is Bihar School of Yoga. That is the best one I have ever seen out of these 10 universities. Best practices. So Inka, Manam, we are following Swami Vimalananda Chinmaya Mission. Swami Vimalananda. Parivrajika Divyananda Prana RK Mission. And BK Shivani, Om Shanti. Swami Brahmananda, Swami Brahmananda, Akshardham. Swami Sarvapriyananda, RK Mission. Their teachings and these yoga universities and schedules, we are following that. And Bihar School of Yoga and Japan, that is a world famous, okay. To tell you one example, we were there for 1 month in that yoga ashram with family, myself and my wife. Both of them were in the ashram of Bihar School of Yoga for 1 month, August 1st to August 31st. And the class which consists of yoga are only 60 people, only 60, 1 month course. After that, 50 plus are non-Indians. Not Indians at all. Pakistan, Tarvata, ఇంకేవేవో France, Italy, Germany, Japan, USA, అందరూ. Only less than 10, or maybe 10, not more than that, are Indians. Out of the 10, my and my wife were 2. So that is the work they are doing. Excellent work. They don't go and teach anything out. But excellent work regarding yoga, Bihar School of Yoga. And what my experience is, they are really doing yoga, and others are making business out of this yoga. Making business. Yes. I saw the place, that's also a university. Bihar School of Yoga is also a university. He is really doing service. Really doing service. And Swami Shivananda, he is himself a doctor, MBBS doctor. But he came into this and he propagated so many things. ఇదేంటి ఏదో దీపం పెట్టి ఆరాధిస్తారు, ఏంటంటారు అది? దీపం పెట్టి ఆరాధిస్తారు అదేదో. Divine Life Society, yes. Divine Life Society. This Swami Shivananda started this Divine Life Society. His disciple is Satyananda Saraswati. His disciple is direct disciple is Niranjanananda. We learn so many things from Niranjanananda. You can just Google it. You can get number of things. Right. Inka? 7 అయిపోతుందా? So రెగ్యులర్ గా ఆ విధంగా 5:30 to 7 లో మనం అనుకున్నది ఏంటంటే, బెటర్ ఇట్ ఈస్ 5:30 to 6:15 వరకు మనం ఏదో ఆసనాలు అవి ఏదో చేసేసుకొని, నెక్స్ట్ విల్ గో ఫర్ pranayama for half an hour, and next 15 minutes is for meditation. Be prepared for that. If you want any change, let me know that. That will be a fine combination. Asana, pranayama and meditation for the time being. ఎందుకంటే 1 month అయిపోయింది. 1 month లో మనం 1 hour అదే చేసేవాళ్ళం. We want to reduce it. We want to reduce these asanas. అంటే రెడ్యూస్ అంటే దాని అర్థం మనం చేయొద్దని కాదు. You can do it at home. Do it at home. But only thing is listen to your body.
ఎవడో బాడీ బిల్డర్ 100 చేశాడు నేను చేస్తాను అంటే దట్స్ నాట్, ఇట్స్ ఓకే ఇఫ్ యూ వాట్ యూ డూ ఇట్, బట్ నాట్ అడ్వైజబుల్. యాజ్ పర్ యువర్ బాడీ రిక్వైర్మెంట్స్, యాజ్ పర్ యువర్ ప్రొఫెషన్, యాజ్ పర్ ద ఫుడ్ హ్యాబిట్స్, మన బాడీ ఏం చెప్తుందో లిజన్ టు ఇట్, డోంట్ గో విత్ ద నంబర్స్. సో దాట్స్ మై ఐడియా. నౌ యూ కెన్ ఆస్క్ యువర్ క్వశ్చన్స్ ఇఫ్ ఎనీ. చెప్పండి. సో ప్లీజ్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్. ఏదో మొఖాలను చూసుకోవచ్చు కదా, ఎలా ఏం లేదు కదా. తర్వాత ఈ ముద్రాస్ ఏమొస్తాయంటే ఇంకోటి, మనం ఇంకా ఫీల్డ్ లోకి వెళ్ళలేదు. 7 చక్రాస్ అన్నాం మనం, ఇంతకుముందు చదివాం. 7 చక్ర అంటే మూలధార, స్వాదిష్టాన, మణిపుర, అనాహత, విశుద్ధి, ఆజ్ఞ, బిందు, సహస్ర, ఇవేదో ఉంటాయి చక్రాలని, అవి వస్తాయి ఇక. ఇన్ ద డ్యూ కోర్స్ యు విల్ లర్న్ దిస్. ఇంకా చెప్పండి. రైట్, ఎనీ క్వశ్చన్స్? సార్ ఈ మహాముద్ర ఇవన్నీ వేస్తాం కదా, అవి జనరల్ గా దేనికి ఉపయోగపడతాయి అంటే, మిగతా అన్ని కొన్ని భైరవి ముద్ర ఇవన్నీ కొన్ని యోగాల్లో, మెడిటేషన్స్ లో, ప్రాణాయామాల్లో యూజ్ చేస్తున్నాము. ఈ మహాముద్ర వీటి వల్ల ఉపయోగాలు ఏంటి? చక్రాల మీద అంటే మనం ఇంతవరకు దేనికి కూడా పెద్ద ఉపయోగాల గురించి చెప్పలేదు నేను. ఉపయోగాల గురించి ఎందుకు చెప్పలేదు అంటే, ఉపయోగాల గురించి కూడా చెప్తే అది ఒక థియరీ క్లాస్ లాగా అయిపోతుంది. మళ్ళీ ఒక ఆసనం చేస్తూ చూస్తూ చెప్పితే మళ్ళీ టైం ఎక్కువ అయిపోతుంది అని చెప్పలేదు నేను. ఒక్కొక్క ఆసన గురించి మనం చెప్పాలంటే ముందు ఆసన చేయాలి. కాంట్రా ఇండికేషన్స్ చెప్తున్నాం. కాంట్రా ఇండికేషన్స్ మీన్స్ ఎవరు చెయ్యొద్దో చెప్తున్నాం, కానీ బెనిఫిట్స్ గురించి చెప్పలేదు. ఎందుకు అంటే మనం ఇక అది ఇప్పటికే థియరీ క్లాస్ లాగా అయిపోతుంది. మనకి కాలు చేతులు విరవాలి అని మనకుంటే మనం వచ్చి కూర్చోబెట్టేసి ఇవన్నీ చెప్తే ఇష్టం ఉండదు కదా. దోస్ ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ టు లెర్న్, we will have separate sessions as per your requirements. If you want to get benefits total తర్వాత చదువుకుందాం అంటే, ఇప్పుడు దీంట్లో ఉన్న 30 మందిలో ఒకరు నా ఒళ్ళు నొప్పి తగ్గాలి, ఒకరు మనశ్శాంతిగా ఉండాలి, ఏదో టైం పాస్ అవ్వరు, ఇంకోరు ఇంకో రకంగా వస్తారు. ద ఐడియా విత్ విచ్ కమ్ ఇస్ టోటలీ డిఫరెంట్, నాట్ విత్ ద సేమ్ మోటో. అందుకని అందరికి కలిపి చెప్పేస్తున్నాం. అది చెప్పాలంటే ఇవో పుస్తకం ఉంది మొత్తం, ఎంతంటే అంత మీ ఓపిక, మీ ఓపిక. అందుకే అందరిని దృష్టిలో పెట్టుకొని ఇది ఒక మెల్లగా వెళ్తున్నాం. అన్ని మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సేమ్ థింగ్. డోంట్ గో విత్ నంబర్స్, యూ డూ ఇట్ అండ్ గెట్ ద బెనిఫిట్. యూ డూ ఇట్, ఫీల్ ఇట్, యూ టెల్ అదర్స్. పుస్తకంలో ఏం చేస్తాం, మనం చదువుతాం, చదివితే ఏం చేస్తాం, పక్కోళ్ళకి చెప్తాం. అని పక్కోళ్ళకి చెప్పాలంటే ఏం చేయాలి, కంఠస్థం పెట్టుకోవాలి. కంఠస్థం పెట్టి అట్లా ఇట్లా ఇట్లా అట్లా అని చెప్పాలి. ఏం అక్కర్లేదు. యు జస్ట్ గివ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ యువర్ ఓన్ ఎక్స్పీరియన్సెస్. ఇగో ఇప్పుడు అతను చేశారు, ఒక అతను చెప్పాడు మోకాళ్ళ నొప్పి తగ్గింది, ఇగో ఇది చేశాను మోకాళ్ళ నొప్పి తగ్గింది. దట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్. యూ టెల్ దాట్. ఇగో ఇవి చెయ్యి, ఇవి తగ్గుతుంది. లేకపోతే మనకి వాణి చెప్పింది, ఇప్పుడు ఇలా అకర్ణ ధనురాసన చేయగానే నాకు ఈ మెడ నొప్పి తగ్గిందని హాయిగా ఉంది అన్నాడు. అవునా? Like that, each asana you read it, you practice it, you get the benefit and do tell others. అప్పుడు ఇక మర్చిపోవడాలు ఉండవు. ఏం మర్చిపోవడం ఉండదు. ఇక ఈ పుస్తకం అయితే ఏమైతే పరీక్షకు చదివినట్టుగా చదువుకుంటూ వెళ్ళాలి. ఓ ఇటు అటు అటు ఇటు సగం గుర్తుండవు. అది ఎవరికి ఉపయోగము? ఇఫ్ యూ రియలీ వాంట్ టు బి ఎ యోగా టీచర్, ఇఫ్ యూ వాంట్ టు టీచ్ అదర్స్ ఇన్ యూనివర్సిటీస్ or any other place, teaching institutions, అక్కడ ఉపయోగం. అక్కడ ఉపయోగం ఏంటి? ఎగ్జామ్ కు ఉపయోగం, బెనిఫిట్ కాదు. ఎగ్జామ్ కు ఉపయోగం. అట్లా మనం ఏం చేస్తున్నామంటే కొంతవరకే కవర్ చేస్తున్నాము. సో వీ కెన్, మీకు ఇచ్చిన పుస్తకాలు అన్ని ఉన్నాయి, మీకు ఇచ్చిన సర్క్యులేషన్ మెటీరియల్ అన్ని ఉన్నాయి, బెనిఫిట్స్ ఉన్నాయి, కాంట్రా ఇండికేషన్స్ ఉన్నాయి, ఎలా చేయాలో ఉన్నాయి, అన్ని ఉన్నాయి. ఇప్పుడు ఆన్లైన్ లో పుస్తకాలు ఇవ్వలేం కాబట్టి ఇవ్వలేదు, కానీ లేకపోతే నోట్స్ అన్ని ఇచ్చేవాళ్ళం. నోట్స్ అన్ని ఇంకా ఇఫ్ పాసిబుల్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్ థెరపేటిక్ యోగా అంటాడు. అసలు ఇంకో విషయం, యోగాలో ఇన్ని పేరు లేవు, ఇవన్నీ మనం కల్పించుకున్నవి. పాపం ఆ మహాశయుడు పతంజలి ఏం చెప్పాడో 196 సూత్రాలను మొత్తం ప్రపంచం చెప్పేశాడు. కానీ ఆ వాటిని తీసుకెళ్లి మనము అదేమంటాము,
మెండ్, మోల్డ్, ట్విస్ట్, బెండ్ చేసి దాన్ని ఇన్నేసి పుస్తకాల లోపల 196 శ్లోకాలన్నీ కూడా A4 పేజ్ మీద వస్తాయి. A4 పేజ్ మీద దాని మీద ఒక్కొక్కరు భాషలు రాసినవి చదివితేనే అర్థం కావడానికి కష్టం మనం. అలా ఇష్టం వచ్చిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేసుకుని వెళ్ళిపోతున్నారు. సో యూ వాంట్ టు యాడ్ సంథింగ్ టు ఇట్, డూ ఇట్. అది మనం నేర్చుకుందాం మధ్యలో, ఎవరు కావాల్సి వాళ్ళు చెప్పండి. ఇంకా ఎనీథింగ్? సండే కదా? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సండే కాబట్టి చెప్పండి. ఇంకో 5 నిమిషాలు కూర్చుందాం. సండేనే కదా, ఏం చేస్తాం? మహాలక్ష్మి గారు వస్తున్నారు వెళ్తున్నారు, పాపం అక్కడ ఏమో ప్రాబ్లమో తెలియదు. పెట్టకపోతట్లేదు సార్, మైక్రోఫోన్ ఆన్ చేయటం కుదరట్లేదు. చేయలేదు. ఇవి కొత్త కదా ఇప్పుడు, ఇవన్నీ ఇన్ని రోజులు లేనిది ఈ లాక్డౌన్ వల్ల నేర్చుకున్న విద్యలు ఇవన్నీ. లాక్డౌన్ విద్యలు. మహాలక్ష్మి గారు మాట్లాడుతున్నారా? రైట్. ఇంకా ఎన్ని బటన్ మీద నొక్కండి. వీడియోలు ఆన్ చేయండి. ఏం పెద్ద వీడియో, ఎర్ర బటన్ స్విచ్ ఆన్ యువర్ వీడియోస్, మొక్కలన్నా చూడొచ్చు. గుడ్ ఈవినింగ్ శైలజ గారు. గుడ్ ఈవినింగ్. వాళ్ళు ఇప్పుడు గుడ్ ఈవినింగ్ కట్ట అప్పుడు అది ఏం చేస్తాం మనం? గుడ్ మార్నింగ్, గుడ్ ఈవినింగ్ గట్టిగా అందుకే ఏదో ఒకటి చెప్పుకుంటే అయిపోయింది ఇక, మనకి ఏం చేస్తాం? రైట్. ఇంకా ఎనీథింగ్ టు బి యాడెడ్ శైలజ గారు? అన్మ్యూట్ చేయండి మేడం, అన్మ్యూట్ చేయండి. సారీ, ఐ నో, సారీ, అన్మ్యూట్ చేయలేదు. అడగనా? ఇక్కడ టైం అడగరా ఏంటి? అడగండి. తర్వాత ఇంకో విషయం శైలజ, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెజారిటీ ఆఫ్ దెమ్, మేబీ 1 or 2, దే ఆర్ మచ్ యంగర్ దాన్ us, మచ్ యంగర్. No, younger ani you can't take the advantage kada. It is a family, I say. This is totally a family. Like family members we are here. Ante means ayina manam em antam, we see first condition is we never expect anything from others. First condition. Never expect anything. Even we don't expect respect also. Because sometimes it happens. People may not respect us. We should accept it. అట్లా ఏం పర్వాలేదు. మీరు చెప్పండి, ఏది కావాల్సిందో చెప్పండి, ఏం పర్వాలేదు. ఆ ఒక్క డౌట్ వచ్చిందండి, సారీ బట్ ఆస్కింగ్. మహావేదాలో యూ సెడ్ మహా అండ్ మహావేద, ఒకసారి ఇన్హేల్ చేసి ఎక్సేల్ అండ్ దెన్ యూ ఇన్హేల్ అండ్ డూ అప్లై ద అవేంటి అది కీచరి ప్లస్ శాంభవి అండ్ వాట్ ఇస్ దట్ మూలబంధ అయితే. అది పర్వాలేదు. బట్ ద సెకండ్ వన్ ఇన్హేల్ అండ్ ఎక్సేల్ అని అన్నారు, అండ్ దెన్ త్రిబంధాస్. ఇప్పుడు వాట్ ఇస్ దట్ కాల్డ్? మహాముద్ర, మహాభేద, మహావేద, మూడు డిఫరెన్స్, 3 పేర్లు తెలుసుకుందాం. మొదట డిఫరెన్స్, తర్వాత చూద్దాం. రైట్. మహాముద్ర, మహాభేద, మహావేద, 3 పేర్లు ఇవి. 3 పేర్లు. సరే, ఈ పేర్లు పక్కన పెడదాం. ఎలా చేయాలో చూద్దాం. ఇది ఈజీగా ఉంటుంది మనకి. అలా అయితే ఈజీగా, ఎలా చేయాలో చూస్తే ఈజీ అయిపోతుంది. పేరు తర్వాత ఏదైనా పెట్టుకోవచ్చు. ఒక్క నిమిషం, సేపు ఇలా పద్మాసనం అయింది కదా, కొద్దిగా కాలు స్ట్రెచ్ చేసి. రైట్. నేను ఒక్కొక్క కాలుతో చేయడం కన్నా 2 కాళ్ళతో చూపిస్తాను, తర్వాత మనం మాట్లాడుకుందాం. రైట్. ఇలా కూర్చుని కనబడి, ఇప్పుడు ఇలా కూర్చున్నాం. ఈచ్ స్టెప్ ఒక్కొక్కసారి మీరు ఓకే అనండి, ముందుకెళ్దాం. ఇలా కూర్చున్నాము, ఇన్హేల్ చేసాము, ఎక్సేల్ చేసాము. ఇంతవరకు ఓకే కాదా చెప్పండి. ఓకే. రైట్. సో దిస్ ఇస్ ఆల్సో కాల్డ్ యాజ్ పశ్చిమోత్తానాసన్. ఇదో ఇన్హేల్, ఎక్సేల్. లేదు, inhale, exhale. This is Paschimottanasana, step 1.
ఫస్ట్ మొత్తాన్ని ఓకే దిస్ ఈజ్ ఓకే. ఇది చేసిన తర్వాత ఇన్హేల్ చేశాం కదా, ఎగ్జేల్ చేశాం, రైట్. ఎగ్జేల్ చేసిన తర్వాత మనము స్టాప్ బ్రీతింగ్ అంటే ఏం చేస్తున్నాం? వి డోంట్ బ్రేక్, వి స్టాప్ ఇట్. మరి ఊపిరి ఏం చేసాం? మనం బయటకు వదిలేసాం కదా. దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్టర్నల్ రిటెన్షన్. అంటే గాలి బయటకి వదిలేసి మనం స్టాప్ బ్రీతింగ్. సెకండ్ స్టెప్. ఈజ్ ఇట్ ఓకే? యా. సో అగైన్ ఫస్ట్ స్టెప్ ఈస్ దిస్, ఇన్హేల్ and exhale. After exhalation, this step is called stop breathing.